జరిపోతులగూడెం ప్రియ మిత్రులందరూ ఒక్కొక్కరి పేరు పేరున మరి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యులు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మరి జరిపోతులగూడెం చాలా కాలం తర్వాత రావడం నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి అందరితో కొంత సమయం గడపడం నాకు ఎంతో ఆనందదాయకం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి చిలుకూరు మండలంలో మీ అందరూ చూస్తున్నారు, ఈ టర్ములో పద్మావతి గారు ఈసారి ఎమ్మెల్యే అయినాక భారీ స్థాయిలో నిధులు కేటాయించి అన్ని విషయాల్లో మరి కొత్త కొత్త పనులు మంజూరై పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగింది కోదాడ కాన్స్టిట్యున్సీలో. ఉదాహరణకు ఈరోజు ఈ చిలుకూరు జరిపోతులో కూడా 3-4 కిలోమీటర్ల రోడ్డు 8/0 to 11/0 8 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేయడం దయచేసి అందరూ గమనించాలి. దాంట్లో సీసీ పోర్షన్ ఎంత తీయరు, అందులో విలేజ్ పోర్షన్, విలేజ్ లో 400 మీటర్లు ఆల్మోస్ట్ 1/2 కిలోమీటరు సిమెంట్ రోడ్ వేసిన విషయం కూడా మీరు గమనించాలి. 16 కోట్లతో కొత్త రోడ్ వేసినాం. మరి మన పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ కావాలని అది చైతన్యవంతమైన ఓటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు మరి చిత్తశుద్ధి వాళ్ళు కాబట్టి అయితే నేను కోదాడ కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఎంత అద్భుతంగా ముందుకు పోతున్నామో ప్రగతి పనులు, అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ మీరు గమనించాలి. అసలు కోదాడలో ఎవరన్నా ఊహించగలుగుతారా? ఢిల్లీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయం తీసుకొచ్చినాం. 50 కోట్ల రూపాయలతో జవహర్ నవోదయ విద్యాలయ కోదాడ పట్టణంలో కేఆర్ఆర్ కాలేజ్ పక్కన కట్టిస్తున్నాం. అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం 12వ తరగతి వరకు మన పిల్లలకి అద్భుతమైన బోర్డింగ్ స్కూల్తో సహా, హాస్టల్తో సహా, మంచి ఆహారము, విద్యతో సహా భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలు వచ్చిన జవహర్ నవోదయ విద్యాలయం కోదాడ తీసుకొచ్చిన ఘనత మరి ఎమ్మెల్యే పద్మావతి గారికి నాకు. మరి ఇంతకుముందు 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఒక పెద్ద మనిషి పద్మావతి గారు ఎమ్మెల్యే అయి నేను మంత్రి అయిన తర్వాతనే కోదాడ పట్టణంలో 100 హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతో మంజూరు చేసి పనులు చూడడానికి. మరి మీరు సిటీ స్కాన్ కి బయటకు పోయి పైసలు పెట్టుకోవాలి. సిటీ స్కాన్ మీరు బయట పోయి పైసలు పెట్టుకోవాలని అవసరం లేకుండా 2.5 కోట్ల రూపాయలతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ మిషన్ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినాం. కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ కి బయటికి పోకుండా కోదాడలో ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ ఏర్పాటు చేసినాం. అదేవిధంగా ఇప్పుడు కోదాడ నలుమూలల రహదారులు మరింత మెరుగుపరిచినాం. ఇప్పుడు మీరు మేమే చూస్తారే, ఇది మిర్యాలగూడ టు హుజూర్ నగర్ టు కోదాడ టు ఖమ్మం, ఇది జాతీయ రహదారి నుంచి నేను ఎంపీగా మంజూరు చేయించింది. మరి మనం విద్యలో, వైద్యలో అన్నిట్లో కోదాడ కాన్స్టిట్యున్సీని ముందంచుంచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. పాత లిఫ్టుని మరమ్మతు చేసి పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా చేస్తున్నాం. మన కాలువలు ఎన్ఎస్పి కాలువల్లో మరి చాలా కాలం నుంచి లైనింగ్ ఖరాబ్ అయితే మీరు వచ్చిన తర్వాత మరి 181 కోట్లతో కొత్తగా లైనింగ్ పనులు ప్రారంభించినాం. అదేవిధంగా R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు అన్ని కూడా మొదలుపెట్టినాం. ఇందులో మరి మొత్తం కోదాడ కాన్స్టిట్యున్సీకి
ఇప్పుడు అది ఇంకో 10,000 వస్తాయి కదా మొత్తం కలిపి. మరి మొత్తం కూడా 5,500 ఇండ్లు కోదాడ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే పద్మావతి గారి ద్వారా ఇవ్వబోతున్నాము. చిరుకూరు గుట్టల్లో 250 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తున్నాం. అంటే మన పిల్లలకి మంచి క్వాలిటీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావాలని మరి అది కట్టిస్తున్నాం. అదేవిధంగా కోలార్ బస్ డిపో మీకు తెలుసు. కోలార్ బస్ డిపో నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి సంది మళ్ళీ ఇప్పుడు కట్టే ఉంది. ఓకే, మరి నేను ఇప్పుడు మూడుసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీరు చాలా మంది పుట్టలే. ఓకే, 94 ఇప్పుడు కోలార్ బస్ డిపోకి 17 కోట్ల రూపాయలు కోలార్ బస్ స్టాండ్, కోలార్ బస్ డిపో ఆధునీకరణ, మరి ప్యాసింజర్స్ కి బెటర్ ఫెసిలిటీస్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో మన ప్రభుత్వం మాట నిలబెట్టుకొని ముందుకు పోతుంది. అదేవిధంగా మీ ప్రజాపతిగా మొదటిసారి కోయ నుంచి ఎమ్మెల్యే అయిన మీ ఉత్తమన్నగా రాష్ట్రంలో ఇరిగేషన్ పౌర సరఫరా శాఖ మంత్రి అయినాక మీ అందరికీ అంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే, దొడ్డు బియ్యం మార్చి సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? 10 ఏళ్ళ PRS లో రేషన్ కార్డు ఇవ్వలే కొత్తగా. మేము 6,000 అందరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. అన్ని విధాలుగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నిలబెడుతున్నాం. మరి ఇది 51 కోట్లు మరింత బాగుపడాలని మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు అన్ని కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.